స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. హుజరాబాద్ మున్సిపల్ పరిధిలో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం రెండవ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సామ్రీన్ గఫార్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాత్రమే అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అంటున్నారు. రెండవ వార్డు ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని, బీఆర్ఎస్ గెలవడం ఖాయమంటున్నారు. హుజరాబాద్ రెండవ వార్డు ప్రజలు తమకు అవకాశం ఇస్తే అన్ని వార్డుల కంటే అభివృద్ధిలో ముందుంచుతామని హామీలు ఇస్తున్నారు. రెండవ వార్డు ప్రజలకు నా పాదాభివందనాలు. కౌశిక్ రెడ్డి అన్న గారు నా మీద నమ్మకంతో నాకు ఈ వార్డుకు కౌన్సిలర్ టికెట్ ఇచ్చి నిలబెట్టారు. నాకు ఒకటే నమ్మకము, గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు అమలు చేసిన పథకాలు, కేసీఆర్ గారు ఏనాడు ఆయన ఎన్నికల హామీలో కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పలేదు, ఆయన ఏనాడు పింఛన్లు పెంచుతా అని చెప్పలేదు, రైతు భరోసా ఇస్తా అని చెప్పలేదు. కానీ చెప్పని పథకాలన్నీ, చెప్పని హామీలన్నీ నెరవేర్చి ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణకు జాతిపిత అయిండు, తెలంగాణకు ఆయన కావాలి అని చెప్పేసి అందరు కోరుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్ని హామీలు, ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టేసి మరి హామీలు ఇచ్చి ఈ బాకీ కార్డులో అన్ని హామీలు రాసి ఉన్నాయి. 420 420 420 అంటే ఒక మోసగాని నంబరు. 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలకు ఇబ్బందులను గురి చేసడానికి ఒక బస్సు ఫ్రీ మాత్రం పెట్టి 30 రూపాయలు ఉన్న టికెట్ మొగోళ్లకు 60 రూపాయలు చేసిన ఘనత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, దరిద్రమైన ప్రభుత్వానికి మాత్రమే ఉన్నది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు జనాలు కడుపు నిండా తిని కంటి నిండా నిద్ర తీసుకున్నారు. అందరి దగ్గర డబ్బులున్నాయి, వ్యాపారాలు మంచిగా వెలసిల్లినాయి. ఈ రోజు దరిద్రం పట్టుకున్నట్టుగా, ఒక శని పట్టుకున్నట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొమ్ము కాసుకుంటా తెలంగాణకు అన్యాయం చేసుకుంటా ఏ పథకాలైనా కూడా ఇవన్నీ అమలు చేయకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏది కూడా ఇవాళ వరకు ఏది రాలేదు. ఆడోళ్ళకి 2500 ఇస్తా అని గద్దెనెక్కిండు, ఆడోళ్లకు పంగనామాలు పెట్టిండు, తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. తులం బంగారం కాదు కదా, ఈ సమెత్తు బంగారం కూడా ఇవ్వలేదు. ఇవాళ కేసీఆర్ కిట్ ఇచ్చింది కూడా కేసీఆర్ గారు, అది కూడా అమలు చేయకుండా హాస్పిటల్స్లలో కేసీఆర్ కిట్లను బంద్ చేపించిన ఘనత కూడా రేవంత్ రెడ్డికి ఉన్నది. కాబట్టి నేను ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, ప్రజలందరూ కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి కారు గుర్తుకు ఓటేసి ఎవరైతే ఈ మున్సిపల్ ఎన్నికలలో కారు గుర్తు మీద నిలబడ్డారో వాళ్ళందరికీ గొప్పగా మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించి మళ్ళీ జమ్మికుంటలో హుజరాబాద్ లో టిఆర్ఎస్ జెండా రెపరెపలాడించి కౌశిక్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని, కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి అందరినీ సవినంగా కోరుకుంటూ పాదాభివందనాలు చేస్తున్నారు. ఓటరు మాయరు శైలారా, కేసీఆర్ గారికి ఓటేయండి, కారు గుర్తుకు ఓటేయండి. కారు గుర్తుకు ఓటేసి ఈ రోజు ఇక్కడ ఈ గణేష్ నగర్ లో ఏది చేసినా అభివృద్ధి కేసీఆర్ గారి ప్రభుత్వం చేశారు. ఈ రోడ్డు మనం నిలబడ్డ రోడ్డు కూడా కేసీఆర్ గారు వేసారు, బైపాస్ రోడ్డు కూడా కేసీఆర్ గారు వేసారు, డబల్ బెడ్రూమ్లు కూడా కేసీఆర్ గారు కట్టారు, పల్లె దవాఖానా కూడా కేసీఆర్ గారి హయాంలో వచ్చింది. ఇక్కడ నిలబడ్డ ఈ బిల్డింగ్ కూడా రేపు పొద్దుగాల కట్టింది కేసీఆర్ గారే. కాబట్టి దీన్ని కూడా ఏదో ఒక దానికి వాడతారు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ప్రజలందరికీ ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ రావాలి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ.